నమస్తే సార్, మేడాలకు నమస్తే, అమ్మలకు సార్లకు అందరికి నమస్తే. నా పేరు సమ్మమ్మ, మా ఊరు బిడకన్య. నేను ఒక చిన్న రైతును. ఇప్పటిదాకా మేడం అన్నిటి గురించి మాట్లాడింది, నేను కొన్ని మాట్లాడతా. ఎందుకంటే ఒకప్పుడు బండ మీద కూడా పంట వండదనే మాట అందరికి తెలుసు. బండ మీద విత్తనం వేస్తే మొలవది, మట్టి లేని మొలవది. అయితే బండను వలగొట్టి కూడా మేము బండ మీద పంటలు పండించడం కూడా మాకు నేర్చుకున్నాము. అరణ్య సంస్థ నుంచి పర్మకల్చర్లో మేము ఒక చెరుతు కట్టి సార్ మాకు నేర్పించిన వైవిధ్యం మేము నేర్చుకున్నాము. అయితే ఆ భూమిలో పంట వండినప్పుడు మాకు బాగా ధైర్యం వచ్చి చాలా రకాలతోటి మేము పంట వండిన భూమి అని పడేసిన భూములలో కూడా మా బిడకన్న గ్రామంలో చాలా రకాల పంటలు పండించుకుంటున్నాము. మేము ఒక 500 మందికి కూడా మేము పెద్దోళ్ళకు కూడా అందియగలుగుతున్నాము. మా రైతుల దగ్గర మాత ఏముంటుంది తెలివి అంటే చేసేది ఒక్కటి తపన ఉంటుంది. చేతం 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 అనేది ఒక్కటి ఉంటుంది. కానీ ఇతనం అనగా మనము ఒక జీవితం, ఇతనం అంటే ఒక మనిషి అట్లా మనము ఒక పిల్లని కనాలంటే ఎంత తపన పడతామో కానీ ఒక ఇతనం తయారు చేయాలంటే అంత తపన మనం విడిచిపెట్టినాం. అంటే మనం పుట్టిన పిల్లలకే మనం ఇప్పుడు ఈ రోజులల్లా వాళ్ళకు ఏం తింటున్నాము, ఏం పంట వండుతున్నది, ఒక మక్క బుట్ట కొనిస్తారు కానీ మక్క బుట్ట ఎట్లా పుడుతుంది అనేది తెలియదు. ఒక ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ తాపుతున్నారు కదా, కానీ ప్యాషన్ ఫ్రూట్ చెట్టు ఎట్లా అవుతుందో కూడా తెలియకొచ్చింది. అంటే ఒక్కొక్కటి మనం కొని తినబెట్టడం మాత్రం నేర్చుకున్నాం. కానీ మన చేనులు అయినప్పుడు మన చేను కాడ ప్రతి ఒక్క పంట 12 రకాల పంటలు మనం ఒక ఎక్కలు వేసినప్పుడు అది పిల్లలకే కానీ తల్లులకే కానీ తీసుకుపోయే హక్కు ఆడపిల్లలకు 12% హక్కు ఉన్నది జీవితం మీద, రుచి మీద. అంటే ఒక కన్న తల్లి పెట్టిన తిండిని తరంకు కూడా పిల్లలు కూడా పెద్ద మనుషులు అయినప్పటికీ కూడా తల్లికి ఎంత కలెక్టర్ అయినా తల్లికి కొడుకే. తిండి కూడా అంతే. భూతాలు ఇచ్చిన తిండిని మనము మర్చిపోయి ఇప్పుడు పిల్లలకి ఏం పెడుతున్నాం అనేది ఒక్కసారి అందరు గమనించండి సార్. చిన్న రైతులం మేము. ఎందుకంటే మా దగ్గర డబ్బు లేకపోయినా కానీ బండ మీద పంట పండించుకొని 1000 మందికి చూపించగలుగుతున్నాము, 1000 మందికి ఇవ్వగలుగుతున్నాము. ఇతను మనంగా చాలా మనకు ఒక జీవితం. ఎన్నో రకాల పండ్ల చెట్లు కూడా మనం మర్చిపోయినాం. కానీ ఒక కొమ్మ వండితే ఒక కుటుంబం 10 కొమ్మలు అయితే ఒక చెట్టు పెట్టినామంటే 10 కొమ్మలకి ఎన్ని కుటుంబాలు తింటాము అదొక్కసారి ఆలోచించండి. జీవితంలో మనము కనీసం సంవత్సరంలో ఒక 2 చెట్లు, ఒక 3 చెట్లు అట్లా పెంచి మీరు తిని చూడండి, పెట్టి చూడండి. కొంటే ఒక కొత్తిమీర కట్ట కొంటే మసాలా వేసి ఇంత పెద్దగా పెరగాలి, పెద్ద ఆకు ఉండాలని దాన్ని కొనుక్కొచ్చుకుంటారు. అది గింత వస్తుంది, 10 రూపాయలకు గింత, 20 రూపాయలకు గింత కట్ట. చేనికి పోతే అట్లా ఉండదు. కాలు దాని వాసన తగిలితేనే నీకు ఇంటికి పోయిందాక వాసన, దాని చెట్టు వీక్కుంటే నీకు చెయ్యి అంత వాసన. అది ఎంత మంచి రుచి అయింది ఉంటుంది. నీ ఇష్టం వచ్చినంత తెచ్చుకుంటావు. ఒక తోటకూర తెచ్చుకోనాలంటే ఇంత తెచ్చుకుంటావు, కొనుక్కోనాలంటే గింత తెచ్చుకుంటావు. కానీ నీకు రుచి ఉండదు. యామోర్లీలకు వండుతుందో తెలియదు. అట్లా ఇతనము ఆకుకూరలలో అయితే ఒక 100 రకాల ఇతనాలు కూడా మాకు తెలుసు. 100 రకాల పప్పు ధాన్యాలు తెలుసు, నూనె ధాన్యాలు తెలుసు. ఒక నూనె తోట కూడా మనము 7 నెలలకు పుట్టిన పిల్లల్ని దక్కించినాం. కానీ ఈ రోజులలో మనము డాక్టర్ చేతులకు పిల్లల్ని అప్పచెప్తున్నాము. రాబోయే కాలం పిల్లలు కానీ పరిస్థితి కూడా రాకొచ్చింది, మనకు తెలియకొచ్చింది. తెలుస్తున్నది, చదువుతున్నారు, తెలుస్తున్నది. ఇంటింటికి డాక్టర్లు ఉన్నారు కానీ తెలుస్తున్నారు కదా. కానీ మరి ఎందుకో తిండిని మర్చిపోయినాం. చదువుతున్నారు, డబ్బు కోసం చదువుతున్నారు కానీ తిండి కోసం చదవండి సార్ అందరూ. నమస్తే మీకు అందరికీ. ఏమనుకోనకండి, మనం తిండిని మర్చిపోయినప్పుడు మన పిల్లల్ని కూడా మర్చిపోతున్నాము. మన తాతలు మనకు భూమి అప్పచెప్పిండ్రు, మన ఇతనం అప్పచెప్పిండ్రు, మనకు తెలివి అప్పచెప్పిండ్రు. దాని పూత ఎట్లా అవుతుంది, దాని ఏరు ఎట్లా అవుతుంది, దాని కాత ఎట్లా అవుతుంది, సట్ట ఎట్లా పుడుతుంది, అదంతా మనకు తెలుసు. ఉన్నాము, ఇంకా మేము ముసలళ్ళం అవుతున్నాం కానీ ఉన్నాము. మా తెలివిని మీరు రాసి మీరు పిల్లలకు నేర్పండి. ప్రతి ఒక్క టీచర్కి విన మీరు ఫస్ట్ క్లాస్ అని నేర్పిస్తేనే మన పిల్లలు కూడా మన తెలంగాణ దేశంలో డబ్బులు అవే మనకు ఎదురొస్తాయి తిండి కోసం. వేరే దేశాలు నేను కనీసం అంటే 20 దేశాలు తిరిగి వచ్చి చూసినా తిండి మర్చిపోయిన దేశాలు ఉన్నాయి. వేరే దేశంలో కూడా మనంత తిండి లేదు, మనంత తెలివి లేదు, మనంత భూమిని ఇంకా కాపాడుకునే తెలివి లేదు. మన దేశంలో ఉన్నది మంచిది ఉన్నది మన దగ్గర. కరగాని మనం ఖరాబ్ చేయడానికి ఎగబడ్డము. మందు కంపెనీలకు మనం ఏం చేయాలని ఒక్కసారి ఆలోచించి, మందు కంపెనీలకు కూడా మనము ఆ మందు కంపెనీలు ఇంగ్లం పెట్టింది పుణ్యం ఉన్నది, చాలా మనకు చంపేస్తున్నది. మందులు పోవాలి, మన భూములు తయారు కావాలంటే మన ఆ వాతావరణంను మనం రాలిన పొట్టు, కట్టె, చెట్టు, ఆకు, అల్లం రాలే మనకు మంచి పంటలు ఇచ్చేది మనకు అవకాశం ఉన్నది. మనం బంగారం పండించుకొని కూడా తినొచ్చు. అంత మంచి దేశంను పాడు చేసుకుంటున్నాము. మనమందరము
ఒక కుటుంబము, పెద్ద కుటుంబము. ఏంటిది? ఇతనం తయారు చేసి, తిండి తయారు చేసి, వాతావరణం మనకు చలి కావాలి, వాన కావాలి, గాలి కావాలి, ఎండ కావాలి, అన్నీ కూడా మనం చదువుకొని పిల్లలకు, సిటీల పిల్లలకు కూడా మనము అందజేసే బాధ్యత మనకు ఉన్నది రైతులకు. కాబట్టి మీకు అందరికీ నమస్తే సార్. నేను చిన్న రైతుని ఏమనుకోనకండి. అంటే ఒక అపనమ్మకం ఏముందంటే సేంద్రీయ పద్ధతులతో చేస్తే మాకు డబ్బులు రావు అనేది చాలా చాలా గట్టిగా ఉంది. తర్వాత లేబర్ చాలా ఎక్కువ అనేది కూడా రెండోది ఉంది. సో నేను ఉదాహరణకి గత సంవత్సరం సమ్మమ్మ భూమిలోదే చెప్తాను. సమ్మమ్మ భూమిలో గత సంవత్సరం 1 ఎకరం భూమిలో ఆమె 800 కిలోల మామిడికాయలు అమ్ముకుంది, 50 రూపాయలు చొప్పున. ఎంత వచ్చింది? 40,000 వచ్చింది. అదే చేనులో ఆమె మునగ వేసింది. మునగకి ఒక 10 అంటే ప్రతి వారంకి ఆయన ఒక 300 నుంచి 400 మునక్కాయలు అమ్ముతాడు. అట్లా ఒక 2 నెలల సీజన్లో అమ్ముతాడు. ఒక 10 నుంచి ఒక 15,000 రూపాయలు మునక్కాయలతో వచ్చినాయి. అట్లానే ఆ మామిడి చెట్లలో మధ్యలో పసుపు వేసింది. అది కూడా ఎన్ని బయోచార్ చేసింది. ఆ పసుపు దాదాపు 100 కిలోలు పొడి చేసి వాళ్ళ సంఘానికే ఇచ్చింది, రైతు ఉత్పత్తిదారుల సంఘానికి. ఇప్పుడు అక్కడ చూశారు కదా. అంటే దానికి 1 కిలోకి 400 చొప్పున రైతుకి ఇచ్చినారు. అంటే దానికి ఎంత వచ్చినాయి? ఒక 40,000 వచ్చినాయి. అంటే మళ్ళా అదే భూమిలో కూరగాయలు వేసింది. ఆ కూరగాయలు ఎవరికి ఇచ్చింది? వాళ్ళు తినంగా మిగతాది వాళ్ళ అంగడిలో అమ్ముకున్నారు. అంటే ఈ రకంగా చూసినప్పుడు నీకు 1 ఎకరంలో 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ నువ్వు కెమికల్ చేసి సంపాదిస్తున్నారా అనేది నా ప్రశ్న. దీంట్లో ఏమన్నా పెట్టుబడి ఉంది అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు భూమి కోసం చేసుకున్నది తప్ప, వాళ్ళకే వచ్చింది తప్ప బయట వాళ్ళకి పోలేదు. అంటే ఇంతకన్నా మనం ఎక్కువ సంపాదించగలుగుతాము కెమికల్ అగ్రికల్చర్లో అనేది ఏమన్నా ఉంటే మీరు కూడా చెప్పొచ్చు. అట్లా నేను 97 నుంచి చేస్తా ఉన్నా. ఈ రోజు వరకు కింద మందులు కానీ మీద మందులు కానీ ఏమి 2 సూత్రాలు. ఒకటి, భూమిని ఎలా బలం చేస్తాము, వైవిధ్యత ఎట్లా తీసుకొస్తాము. ఈ 2 ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది నా అనుభవం. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.